దేవుని పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాము. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగెను. ఇక్కడ 4 విధాలైనటువంటి దీవెనలు, సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి ఆశీర్వాదాలు యూదుల జీవితంలో మనం చూస్తున్నాము. ఆ 4 క్షేమము, సంతుష్టి, ఆనందము మరియు ఘనత. ఇక్కడ ఇంగ్లీష్ వర్షన్లో లైట్ అని ప్రస్తావించబడింది. అంటే వెలుగు. ఈ వెలుగు, కాంతి, అవగాహన మరియు ఆధ్యాత్మిక ప్రకాశానికి ప్రతీకగా ఉన్నాయి. అంటే మునుపటి యొక్క చీకటి పరిస్థితుల నుండి వారు ఎంతో వెలుగుమయమైన, ప్రకాశవంతమైన పరిస్థితులలోనికి వారు వెళ్ళినట్టుగా మనము చూడగలము. రెండవదిగా ఆనందం అనే మాట చూస్తున్నాము. ఇది వారి యొక్క భావోద్వేగ ప్రతిస్పందనకు సూచనగా ఉన్నది. మూడవది సంతుష్టి అనే మాట చూస్తున్నాము. అనగా ఇది లోతైన సంతోషమును మరియు వారిలో ఉన్నటువంటి సంతృప్తిని సూచిస్తున్నది. నాలుగవ మాట ఘనత అనేది చూస్తున్నాము. యూదా ప్రజలు ఘనత అనేది వారి యొక్క గౌరవము వారికి పునరుద్ధరించబడింది. ఇన్ని రోజులు వారు పరాయి దేశంలో జీవిస్తున్నారు. ఆ గౌరవము, ఆ ఘనత అనేది వారి కలిగి లేరు. కానీ ఇక్కడ దేవుడు వారికి అది అనుగ్రహించాడు. అంటే వినాశనకరమైనటువంటి పరిస్థితుల నుండి వారు విజయం వైపుకు ప్రయాణించారు. తర్వాత శత్రువు యొక్క కుట్రలన్నీ కూడా అణగద్రొక్కబడినవి, అణచబడినవి. భయము, నిరాశ, నిస్పృహ వాటి నుండి వారు సంతోషకరమైనటువంటి, క్షేమకరమైనటువంటి పరిస్థితులలోనికి నడిపించబడ్డారు. విధ్వంసకరమైన పరిస్థితుల నుండి ఘనత వైపుకు వారు మరలించబడ్డారు. దీనంతటికి కారణం ఏంటి? వారు ఇంతగా క్షేమాన్ని, ఆనందాన్ని, సంతుష్టిని, తర్వాత ఘనతను పొందుకున్నటకు, ఆ వేడుకలు జరుపుకున్నటకు, ఆ సంబరాలు చేసుకున్నటకు వారికి కలిగినటువంటి కారణం ఏంటి? దీనంతటికి అంటే మనం కొన్ని కారణాలను చూడగలము. ఇది ఎస్తేరు రాణిగా తన ప్రజల పక్షాన ఎంతో ధైర్యాన్ని, జ్ఞానాన్ని ప్రదర్శించింది. రాజు ఎదుటికి వెళ్ళి తన ప్రజల పక్షాన విన్నవించింది. తర్వాత శత్రువైన హామాని యొక్క కుట్రపూరితమైనటువంటి పన్నాగము అక్కడ చెడగొట్టబడింది. అతని స్థానంలో, అతడు ఏ ఉన్నత స్థానాన్ని పారసిక దేశంలో అనుభవిస్తున్నాడో, అహష్వేరోషు యొక్క పాలనలో ఆ ఉన్నత స్థానము ఎస్తేరు యొక్క పెదనాన్న కొడుకైన లేదా తన యొక్క సహోదరుడైన మొర్దెకైకి అందించబడినది. దేవుడు ఇక్కడ తన యొక్క పేరు ప్రస్తావించబడలేదు ఎస్తేరు గ్రంథంలో. అయినప్పటికీ వారి యొక్క చీకటి జీవితాలలో దేవుడు పనిచేస్తున్నాడు. దేవుడు మానవ వ్యవహారాలలో జోక్యము చేసుకోగలడు అనడానికి ఇదొక మంచి సాదృశ్యము. అలానే మన జీవితాలలో కూడా మనం చూసినట్లయితే మనము అనేక సార్లు ఇలాంటి సంఘటనలు ఎదుర్కొంటుంటాము. యూదులు ఏ రీతిగానైతే ఇబ్బందికరమైనటువంటి కుట్రపూరితమైనటువంటి పన్నాగాలను ఎదుర్కొన్నారో, ప్రాణభయం వచ్చేసిందో, మన జీవితాలలో చాలా సార్లు మన మీద కుట్రలు పన్నేవారు ఉంటారు, కుతంత్రాలు చేసేవారు ఉంటారు, మన మీద చాడీలు చెప్పేవారు ఉంటారు, మన వెనకాల వెక్కిరించేవారు ఉంటారు, మన ఎదుగుదలను ఓర్వలేని వారు ఉంటారు. కానీ మనం అనుకుంటాము, దేవుడు ఏం చేస్తున్నాడు? నేను ఇంత దుఃఖపడుతున్నాను, ఇంత అణచబడుతున్నాను, ఇంత వేదనకు గురవుతున్నాను, దేవుడు ఏం చేస్తున్నాడు? నన్ను చూచుట లేదా? నాకు ఇంత నష్టం జరుగుతున్నది, ఎందుకు దేవుడు కలగజేసుకోవటం లేదు అనేటువంటి ప్రశ్నలు మనకు ఉద్భవిస్తాయి. కానీ దేవుడు మన వెనకాల పనిచేస్తున్నాడు. ఎస్తేరు గ్రంథంలో దేవుని పేరు ప్రస్తావించబడలేదు. అయినంత మాత్రాన దేవుడు పనిచేయలేదా? దేవుడు పనిచేశాడు. తన సార్వభౌమత్వాన్ని, తన ఉనికిని, తన సామర్థ్యాలను
చాటుకున్నాడు. అక్కడ కుట్రపూరిత పన్నాగాలను దేవుడు మంచిగా మలచివేశాడు. మరి మన జీవితాలలో కూడా ఎంతమంది కుట్రపూరిత పన్నాగాలు పన్నినప్పటికీ, మన యొక్క ఎదుగుదలను ఓర్వలేని వారు ఉన్నప్పటికీ, మన నాశనాన్ని కోరుకున్న వారు ఉన్నప్పటికీ, మనం ఏడవాలని చూసేవారు ఉన్నప్పటికీ, దేవుడు మనము ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మన జీవితాలలో పనిచేస్తాడు, మన కుటుంబాలలో పనిచేస్తాడు. ఖచ్చితంగా శత్రువు యొక్క పన్నాగాలను త్రిప్పి కొడతాడు. ఈ ఉదయకాల సమయంలో మనము యూదుల జీవితాలలో ఏ రీతిగా అయితే దేవుడు క్షేమాన్ని ఇచ్చాడో, ఆనందాన్ని ఇచ్చాడో, సంతుష్టినిచ్చాడో, అలానే ఘనతనిచ్చాడు మన జీవితాలలో కూడా. మనము ఆయన వైపు చూసినప్పుడు, మనము ఆయన తట్టు కన్నులెత్తినప్పుడు, ప్రార్థించినప్పుడు, ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన కొరకు మనం ఎదురు చూసినప్పుడు, ఎస్తేరు లాగానే మన పక్షాన్ని కూడా ఖచ్చితంగా దేవుడు ఒకరిని పంపిస్తాడు. మోషే ఇశ్రాయేలును విడిపించాడు, ఎస్తేరు యూదులను రక్షించింది. అలానే దేవుడు మన కొరకైనటువంటి ఆదరణకర్తను పంపిస్తాడు. ఆయనే యేసయ్య. మనము యేసయ్య పైన సంపూర్ణ విశ్వాసం ఉంచినప్పుడు ఖచ్చితంగా యేసయ్య మన యొక్క రక్షకునిగా, మన యొక్క సహోదరునిగా, మన యొక్క నాయకునిగా, మన బోధకునిగా ఆయన మన పరిస్థితుల్లోనికి దిగి వస్తాడు. తండ్రి ఎదుట మరి విన్నవిస్తాడు. మనకు కావలసిన క్షేమాన్ని, మనకు కావలసిన ఆనందాన్ని, మనకు కావలసిన సంతుష్టిని, సంతృప్తిని, మనకు కావలసిన ఘనత, మర్యాదలను, గౌరవాన్ని దేవుడు మనకు ఆపాదిస్తాడు. మరి ఈ ఉదయకాల సమయంలో యూదులకు దేవుడు సహాయం చేశాడు. నీకు నాకు యేసయ్య ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆయన తట్టు కన్నులెత్తుదాము, ఆయన మీద మనము ఆనుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయించున్నాను. వారు ఎలాంటి పరిస్థితుల గుండా వెళుచున్నారో ప్రభువా, ఒకవేళ దుఃఖం గుండా, ఆవేదన గుండా, నాయన మరి ప్రార్థనకు జవాబు రాని పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో నాయన నీ తట్టు చూస్తున్నట్లయితే నా తండ్రి, వారి యొక్క పరిస్థితులలో మీరు కలుగజేసుకొని యూదులకు ఇచ్చిన క్షేమాన్ని, ఆనందాన్ని, సంతృప్తిని, ఘనతను వారి జీవితాల్లో ప్రసాదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.